అందరికీ నమస్కారం. సింహరాశి వారికి 2024 రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో టారో రీడింగ్‌లో చూద్దాం. కెరియర్ పరంగా అయితే మీకు చాలా ఎక్సలెంట్‌గా ఉంది. మెయిన్‌గా అయితే మనీ ఒస్తాయి మీకు. అంటే మీరు చేస్తున్న జాబ్‌లో మీకు ప్రమోషన్స్ రావడము, సో మీకు సాలరీస్ ఇంక్రిమెంట్స్ రావడము, ఏదైనా గవర్నమెంట్ జాబ్ వాళ్ళకి కానీ, ప్రైవేట్ జాబ్‌లో వాళ్ళకి కానీ సాలరీస్ ఇంక్రిమెంట్స్ అయితే కనిపిస్తున్నాయి మీకు 24లో. అండ్ మెయిన్‌గా మనీ పరంగా అయితే చాలా బావుంటుంది. మీకు జాబ్ ఆపర్చునిటీస్ గూడా మీకు మంచి శాలరీ తోటి మీకు జాబ్ ఆపర్చునిటీస్ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అండ్ చాలా బాగుంటుంది కెరియర్. అండ్ బిజినెస్ పరంగా కూడా మెయిన్‌గా అయితే మీరు ఒకవేళ పార్ట్నర్‌షిప్ బిజినెస్ కోసం కనుక చూస్తుంటే అది బాగా సక్సెస్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. సో, పార్ట్నర్‌షిప్ బిజినెస్ అయితే మీకు చాలా బాగుంటుంది 24లో. ఒకవేళ ఉమెన్ కూడా ఏదైనా మీ ఫ్రెండ్స్ తోటి ఏదైనా మీరు కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే అది కూడా సక్సెస్ అయ్యే అవకాశాలైతే బాగా కనిపిస్తున్నాయి. అండ్ చాలా బాగుంటుంది. హెల్త్ వైజ్ అయితే కొంచెం మీరు రెస్ట్ తీసుకుంటే మంచిది. అంటే ఎప్పుడైనా మీకు హెల్త్ పరంగా మీకేమన్నా ఇబ్బందులొచ్చినా సో దాని నుంచి మీరు ఓవర్‌కమ్ అవ్వడం, కొంచెం రెస్ట్ తీసుకుంటేనే మీకు కొంచెం పాజిటివ్‌గా ఉంటుందని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ రిలేషన్ అయితే చాలా పాజిటివ్‌గా ఉంటుంది. రిలేషన్ పరంగా అయితే మీకు ఎట్లాంటి ఇష్యూస్ ఉండదు. చాలా పాజిటివ్‌గా ముందుకు వెళ్తారు. అండ్ మీ ఐడియాస్ గూడా చాలా బావుంటాయి. అంటే ఈ రిలేషన్‌ని మీరు ఎలా ముందుకు తీసుకెళ్ళాలి. సో, ఒకవేళ గనక మీరు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే మీ పేరెంట్స్‌ని ఎలా ఒప్పించాలి. సో, ఇదంతా చాలా చక్కగా ఆలోచించి ముందుకు వెళ్ళే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ స్ట్రాంగ్ రిలేషన్ కూడా అని చెప్పొచ్చు. సో, మీకు మ్యారేజ్ ప్రపోజల్స్ గూడా బాగా వస్తాయి. అండ్ ఈ ఇయర్ అయితే మ్యారేజ్ ప్రపోజల్స్ వస్తాయి. అండ్ మ్యారేజ్ అయ్యే అవకాశాలు గూడా మీకు కనిపిస్తున్నాయి. సో, మీరు ఎలాంటి మ్యాచెస్ కోసం చూస్తున్నారో సో, అలాంటి మ్యాచెస్ ఉండే అవకాశం ఉంది. అండ్ స్ట్రాంగ్‌గా కూడా మీరు ఆలోచిస్తారు. ప్రతిదీ పాజిటివ్‌గా ఆలోచించి ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంది. సో, వైఫ్ అండ్ హస్బెండ్‌కి అయితే కొంచెం మీరు వర్క్ పరంగా గానీ, సో ఫ్యామిలీలో గానీ కొంచెం బర్డెన్స్ ఇలాంటివన్నీ ఉండే అవకాశాలైతే కొంచెం కనిపిస్తున్నాయి. అండ్ బర్డెన్స్ ఉండే అవకాశం అయితే ఉంది. అంటే మీరు బాగా వర్క్ ప్రెషర్ ఉండడము, సో మెయిన్‌గా ఆఫీస్‌లో గానీ, సో ఫ్యామిలీ మెంబర్స్‌లో ఇంట్లో గానీ ఇలాంటివన్నీ కొంచెం చిన్న ఇష్యూస్ ఫేస్ చేసే అవకాశం ఉంది. బట్ మీరిద్దరూ కలిసి దాన్ని మంచి అండర్‌స్టాండింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుందని చెప్పొచ్చు. స్టూడెంట్స్‌కైతే కొంచెం అప్ అండ్ డౌన్స్ అవ్వచ్చు. అంటే కొన్నిసార్లు మీకు బాగా రిజల్ట్స్ రావచ్చు. కొన్నిసార్లు కొంచెం లో అవ్వచ్చు మీ ఆలోచనలు గానీ అది. సో, ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ చాలా జాగ్రత్తగా కాన్సంట్రేషన్ చేస్తేనే మీకు రిజల్ట్స్ అనేది ముందు పాజిటివ్‌గా ఉంటాయని చెప్పొచ్చు. బట్ ఏదైనా మీకు హార్డ్ వర్క్ అనేది ఖచ్చితంగా అవసరము. ఇన్వెస్ట్‌మెంట్స్ పరంగా గూడా మీకు చాలా బావుంది. అండ్ కొత్త ఇన్వెస్ట్‌మెంట్స్ కూడా చేయడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. అండ్ కొత్తగా ఆలోచిస్తారు. మీరు ఎక్కువ వేరే వాళ్ళ సలహాలు తీసుకోవడానికి గూడా ఎక్కువ ఇంట్రెస్ట్ పడతారని చెప్పొచ్చు. ఇన్వెస్ట్‌మెంట్స్ పరంగా అయితే మీకు చాలా పాజిటివ్‌గా ఉంటుంది. అబ్రాడ్ ఎళ్ళే వాళ్ళకి గూడా సక్సెస్‌ఫుల్ 2024లో. సో, మీరు ఎప్పటినుంచో వెళ్ళాలి అనుకుంటే వెళ్ళలేకపోవడము, ఏదైనా మీకు ప్రాబ్లమ్స్ రావడము, సో అంటే అలాంటివి జరిగినా ఈ ఇయర్ అయితే మీరు ఖచ్చితంగా అబ్రాడ్‌కి వెళ్ళే అవకాశాలైతే బాగా కనిపిస్తున్నాయండి. చాలా పాజిటివ్‌గా ఉంటుంది. మీకు ఓవరాల్‌గా 24 ఎలా ఉండబోతుంది అంటే, ఎక్కువ పాజిటివ్‌తోనే నిండిపోతుంది మీ 2024 అంటే మంచి ఆపర్చునిటీస్ రావడము, ఫ్యామిలీ పరంగా గూడా మీకు చాలా ఎక్సలెంట్‌గా ఉండడము, అంత పాజిటివ్‌గా ఉంటుంది అండ్ చాలా బావుంటుందని చెప్పొచ్చు. కెరియర్ చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తుంది మీకు. అంటే మంచి ఆపర్చునిటీస్ రావడము,
మంచి ఉద్యోగ అవకాశాలైతే ఎక్కువగా ఉంటాయి మీకు ఈ సంవత్సరం. అంటే ఇప్పటిదాకా గనక మీరు కెరియర్ పరంగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుంటే, దాని నుంచి మీరు ఖచ్చితంగా ఈ ఇయర్ ఓవర్‌కమ్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ చాలా మంచి స్ట్రాంగ్ ఫౌండేషన్ అనేది మీకు కెరియర్ వైస్ అయితే ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పొచ్చు. అండ్ చాలా చాలా బావుంటుంది. అండ్ ఎక్సలెంట్‌గా ఉంటుంది. బిజినెస్ పరంగా కొంచెం స్టకప్ మైండ్ ఉంటుంది. అంటే ఈ బిజినెస్ నేను అనుకున్నంత బాగా రన్ అవ్వట్లేదు. ఏదైనా ఇష్యూస్ వస్తాయేమో అని కొంచెం భయము, కొంచెం స్టకప్ మైండ్. సో, ఇప్పుడు కొంచెం ఈ బిజినెస్ పరంగా మనకేదన్నా కొత్త బిజినెస్ స్టార్ట్ చేద్దాం. కొన్నాళ్ళు మనం చేస్తున్న బిజినెస్ స్టాప్ చేసి వేరే బిజినెస్‌కి ఏదైనా ప్లాన్ చేద్దామన్న ఆలోచనలైతే ఎక్కువగా ఉంటాయి మీకు 24లో. అలా కొత్త బిజినెస్ స్టార్ట్ చేసే ఆలోచనలైతే చేస్తారు. బట్ ఆఫ్టర్ సమ్ టైమ్ అంటే కొంచెం టైం తీసుకున్న తర్వాతే మీరు కొత్త బిజినెస్ అనేది స్టార్ట్ చేసే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. హెల్త్ వైజ్ అయితే బావుంటుంది. బట్ పెద్ద ఇష్యూస్ అనేది ఏముండవు. ఒకవేళ మీకు హెల్త్ పరంగా ఏమన్నా వచ్చినా గానీ ఓన్లీ చిన్న చిన్న ఇష్యూసే కనిపిస్తున్నాయి. అండ్ ప్రాబ్లమ్ లేదు. హెల్త్ పరంగా అయితే మీకు చాలా చాలా పాజిటివ్‌గా ఉంటుంది ఈ ఇయర్ అని చెప్పొచ్చు. మ్యారేజ్ ప్రపోజల్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ గుడ్ మ్యాచెస్ వస్తాయి మీకు 24లో. మీరు అనుకున్న వాళ్ళే మీ లైఫ్‌లోకి వచ్చే అవకాశం ఉంది. అంటే మీరు ఎలాంటి మ్యాచెస్ కావాలి అనుకుంటున్నారో అలాంటి వాళ్ళే మీకు వచ్చే అవకాశాలైతే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో, మ్యారేజ్ అయ్యే ఛాన్సెస్ గూడా ఎక్కువగా ఉంటాయి మీకు ఈ ఇయర్. ఖచ్చితంగా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. రిలేషన్ అయితే మీకు కొంచెం స్టకప్ అంటే ట్రాప్డ్ రిలేషన్స్ ఉండడము. సో, ఈ రిలేషన్‌లో ఉండాలా? వద్దా? అనేది ఎక్కువ మిస్‌అండర్‌స్టాండింగ్స్, చీటింగ్స్ కానీ, బ్యాక్ స్టాప్స్ అలాంటివి అయితే ఉండే అవకాశాలు కొంచెం కనిపిస్తున్నాయి. బట్ ఆ విషయంలో కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. మెయిన్‌గా అయితే ఎక్కువ మీ రిలేషన్‌లో థర్డ్ పర్సన్స్ అనేది ఎక్కువగా కనిపిస్తున్నారు. సో, దానివల్ల మీ కరెంట్ రిలేషన్‌లో ప్రాబ్లమ్ రావడము, గొడవలవ్వడం ఇలాంటి ఛాన్సెస్ ఉంటాయి. మీరెక్కువ వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా ఉంటే బెటర్‌గా ఉంటుందని చెప్పొచ్చు రిలేషన్ వైస్. వైఫ్ అండ్ హస్బెండ్‌కి ఎలా ఉండబోతుందో చూద్దాం. ఆహ్, చాలా పాజిటివ్‌గా ఉంటుంది. అంటే మీరు ఆల్మోస్ట్ ఏదైనా మీకు ఇష్యూస్ వచ్చి ముందు పాస్ట్‌లో మీకేదైనా ఫ్యామిలీ పరంగా గానీ, ఏదైనా ఇష్యూస్ రావడము, సో, దాని నుంచి మీరు ఖచ్చితంగా ఓవర్‌కమ్ అయ్యి, మళ్ళీ న్యూ బిగినింగ్ అనేది మీ లైఫ్‌లో స్టార్ట్ అవుతుంది. అంటే ఒకవేళ డైవర్స్ గనక అయిపోయి ఉన్న వాళ్ళకి మళ్ళీ రీమ్యారేజ్ అంటే మళ్ళీ మ్యారేజ్ చేసుకునే అవకాశాలు గూడా కనిపిస్తున్నాయి. చాలా అంటే కొత్తగా అండ్ న్యూ బిగినింగ్ అనేది ఖచ్చితంగా మీ లైఫ్‌లో ఉంటుందని చెప్పొచ్చు. స్టూడెంట్స్‌కైతే చాలా బావుంటుంది. స్టూడెంట్స్‌కి చాలా పాజిటివ్‌గా ఉంటుంది. అండ్ మీ రిజల్ట్స్ కూడా మీకు చాలా చాలా పాజిటివ్‌గా ఉంటాయని కూడా చెప్పొచ్చు. ఎక్సలెంట్‌గా ఉంటాయి రిజల్ట్స్. అండ్ మీరేదైనా హైయర్ స్టడీస్ కోసం గనక ప్లాన్ చేస్తుంటే సో, ఆ హైయర్ స్టడీస్ కూడా మీకు సక్సెస్ అయ్యే అవకాశాలైతే బాగా కనిపిస్తున్నాయి. ఇన్వెస్ట్‌మెంట్స్ మీరు ఇయర్ ప్లాన్ చేసుకోవచ్చు. చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి ఇన్వెస్ట్‌మెంట్స్ పరంగా. అండ్ మీరు మనీ పరంగా అయితే చాలా గ్రోత్ ఉంటుంది. మీరు ఒకవేళ స్టాక్ మార్కెట్‌లో గనక పెట్టుంటే అమౌంట్, ఆ అమౌంట్ డబుల్ అయ్యే ఛాన్సెస్ గూడా మీకు బాగా కనిపిస్తున్నాయి. సో, ఇన్వెస్ట్‌మెంట్స్ అయితే మీకు చాలా చాలా ఎక్సలెంట్‌గా ఉంటుంది 24లో. సో, మీరు ఎక్కడైనా మీరు అమౌంట్ పెట్టే అవకాశాలైతే ఉన్నాయి. మీకు ఓవరాల్‌గా ఎక్కువ సక్సెసే ఉంటుంది. కెరియర్‌లో గానీ, బిజినెస్‌లో గానీ ఎందులో అయినా మీరు ఎక్కువ సక్సెస్‌ఫుల్ అయితే ఇయర్ అయితే ఉంటుంది మీకు. మీకు ఎట్లాంటి ఇష్యూస్ గానీ అది రాకపోవచ్చు. అండ్ 24 అయితే మీకు చాలా చాలా పాజిటివ్‌గా ఉంటుంది.